మన రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యం అయ్యాం అన్నారు. నాటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆశయం సిద్ధించాలని మహోద్యమం నడిపించారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఏ స్వప్నాలు పాలించాలని తప్పించారో ఆ నాయకుడే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ ఆశయాలు ఆకాంక్షలన్నిటినీ నెరవేరుస్తున్నారన్నారు. తెలంగాణలో సమకూరే సంపద రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఉపయోగపడుతున్నదనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. 38 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, విద్యార్థులకు సన్న బియ్యం, కొత్తగా 510 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ ఎస్టీల ప్రగతి నిధి లాంటి కార్యక్రమాలెన్నో ఈ ప్రభుత్వం అత్యంత మానవత్వంతో అమలు చేస్తుందన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలో 2017-18 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 15,000 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, 52,000 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచామన్నారు. రుణమాఫీ పథకం క్రింద జిల్లాలోని 2,62,000 మంది రైతుల ఖాతాలో 997 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకుల ద్వారా 3 విడతలలో జమ చేయడం జరిగిందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 950 కోట్ల రూపాయలు పంట రుణాలుగా ఇచ్చామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో ఫేజ్ 1, ఫేజ్ 2లలో 874 చెరువుల మరమ్మత్తు పనులు చేశారన్నారు. ఫేజ్ 3లో 333 చెరువులు, 99 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం లభించిందన్నారు. కార్యక్రమ ప్రారంభంలోనే క్లాక్ టవర్ సెంటర్లోని అమరుల వీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగం అనంతరం సాంస్కృతిక జిల్లా అభివృద్ధి శకటాల ప్రదర్శన, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు సత్కార కార్యక్రమం, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డుల ప్రదానం, రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పగటిపూట 9 గంటల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు జరుగుతున్నవి. వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలు కలిసి ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిని ప్రభుత్వమే అందిస్తున్నది. ఈ నిర్ణయం అప్పుల ఊబిలో రాజధాని నుంచి రాష్ట్ర రాజధానిగా రాష్ట్ర మొత్తాన్ని కాప్ కాలనీలుగా మారుతున్నది. దీనివల్ల రైతులంతా ఒకే సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చేస్తున్న కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం వరకు జిల్లాలో అమలు చేస్తున్న వ్యవసాయ శాఖ ధ్యేయం ఆర్థికంగా అభివృద్ధి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాము. ఈ పథకం ద్వారా 1,73,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం అమలుపరచుటకు 60 కోట్ల రూపాయలతో కొత్తగా 33 కేవీ లైన్లు మరియు 90 అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2017-2018 ఖరీఫ్ నుండి 24 గంటల విద్యుత్ సరఫరా అమలుపరచడానికి 22 కోట్లతో కొత్తగా 33 కేవీ లైన్లు మరియు 31 అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడానికి అంచనాలు రూపొందించడం జరిగినది. 2016-2017 సంవత్సరంలో 12,800 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇందిరా జలప్రభ పథకం ద్వారా 931 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం నుండి 8 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. 2016-2017 సంవత్సరానికి నూతనంగా 8 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను 11-16 కోట్లతో ఖర్చుతో పూర్తయినవి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను
గౌరవ ముఖ్యమంత్రి గారు తేదీ 8/6/2015 నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. వీరపాలెం ఫారెస్ట్ బ్లాక్ లో 4,676 ఎకరాల్లో 4,800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లభించినది. ఇట్టి ప్లాంట్ నిర్మాణము వలస రాబోయే 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరుగును. రోడ్లు మరియు భవనాలు. ఈ ఆర్థిక సంవత్సరం వివిధ పథకాల ద్వారా జిల్లాలో 288 కిలోమీటర్ రోడ్డు అభివృద్ధి గాను 293 కోట్ల రూపాయలు మంజూరైనవి. పనులు పురోగతిలో కలవు. జిల్లాలోని 6 గౌరవ శాసనసభ్యుల నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీసుల నిర్మాణములకు ఒక్కొక్కటి ₹1 కోటి చొప్పున 6 కోట్ల రూపాయలు మంజూరైనవి. పనులు పురోగతిలో కలవు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 2016-17 సంవత్సరం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ నుండి బ్రిడ్జి పనులు, భవనాలు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి, మరామతులు మరియు ఇతర పనుల నిమిత్తము వివిధ పథకముల కింద అగు PMGSY, MBNREGS, నాబార్డ్, HDF, CRR ద్వారా జిల్లాలో 1,132 పనులు అంచనా విలువ 88,77 లక్షల మంజూరు కాబడింది. వీటిలో ఇప్పటి వరకు 316 పనులు పూర్తయినవి. మిగతా పనులు పురోగతిలో కలవు. ఇప్పటి వరకు 24,82 లక్షలు ఖర్చు చేయమైనది. జిల్లా పరిషత్ సాధారణ నిధి నుండి 7,64 లక్షల రూపాయలు అంచనాలతో 20% జిల్లా పరిషత్ సాధారణ నిధి మరియు 80% మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 81 పనులు అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, మురికాల నిర్మాణానికి మంజూరు చేయడమైనది. మరియు SFC CPWS ప్లాంట్ ద్వారా 65 కోట్లతో మరామతులు, మంచినీటి సౌకర్యము మరియు రహదారుల మరామతుల పనులు చేపట్టకు ప్రణాళికాయుక్తంగా పనులు చేపట్టైంది. ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైనది. గ్రామ పంచాయతీ నల్గొండ జిల్లాలోని మొత్తం 502 గ్రామ పంచాయతీలు గాను 2016 ముఖ్య అతిథి గౌరవనీయులు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కలిసి వారితో కరచాలనం చేయడానికి వెళ్తున్నారు. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి గారు అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సో వారిని ఒక్కొక్కరుగా కలిసి అభివాదాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ గుర్తించినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులు, మిగతా స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, అదేవిధంగా ఉత్తమ అవార్డు గ్రహీతలు భాగంగా మొదటిగా జయ తెలంగాణ బాలు మాస్టర్ బృందం రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం.
గడ్డ రుద్రమదేవి గడ్డ గండర గండడు కొమురు వీరుడే నీ బిడ్డ కాకతీయ కదిలే కరాముక గోలుకొండల బాబులో గొప్ప వెలుగు జ్ఞానరాజు జానపద జనజీవన చావలీలు జానువాద కవి గాయక వైతాళిక కళలా మందిరాలు జానపద జనజీవన చావలీలు జానువాద కవి గాయక వైతాళిక కళలా మందిరాలు జాతిని జాగృత పదకే గీతాల జనజాతరా సిరిలుగులు విరజిల్లి సింగరేణి బంగారం అణువణువున కలిగాలి నీ కనుకు సింగారం సిరిలుగులు విరజిల్లి సింగరేణి బంగారం అణువణువున కలిగాలి నీ కనుకు సింగారం గోదావరి కృష్ణమ్మలు మన వీణకు మల్లాలి పచ్చని మాదాల గోదావరి కృష్ణమ్మలు ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ప్రకాష్ రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కర్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, ఆయా శాఖల అధికారులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.